కృష్ణుడు ఏమన్నా అంటే దుర్యోధనుడు ఎందుకోయాలి మీరందరూ అన్నదమ్ముడి పిల్లలు, మీరు పాండవులు ఒక్కటండి, మేము పరాయి వాళ్ళు కనుక మీరు అన్నదమ్ముడి పిల్లలు, మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే అప్పుడు పోనీ వాళ్ళకి 5 ఊళ్ళు పడైంది, వాళ్ళకి 5 ఊళ్ళతో కాలక్షేపం చేశారా బతుకుతారంటే అప్పుడు అది సూది మోపినంత స్థలం కూడా పాండవులకి ఉన్నాడు. ఎవరండి? దుర్యోధనుడు. ఎవరంటే ఒక మాట అంటాడు. ఎవరండి? జెండాపై కపిరాజు ఆడి దేవుడే. జెండాపై కపిరాజు రథం నేను తోలుతాను. ఆ రథం మీద అర్జునుడు కూర్చుంటాడు. అర్జునుడు సవ్యసాక్షుడు. మనం కుడి చేతులు రాయగలం కానీ ఎడమ చేతులు రాయలేము. మీకు అర్థం కాదండి. రాత కుడి. అర్జునుడు 2 చేతులతో సమానం యుద్ధం చేయగలడు. నేను బండి తోలుతాను. అర్జునుడు యుద్ధం చేస్తాడు. జెండాపై కపిరాజు. ఆ జెండా పైన హనుమంతుడు ఉంటాడే, తోడు ఒడిచేస్తాడు. నేను అర్జునుడు కాదు యుద్ధం చేసి జెండాపై ఈ కపిరాజు. కపి ఎవడు? హనుమంతుడు. అంటే అర్జునుడు రథాన్ని పైన హనుమంతుడి జెండా పెట్టుకుంటాడు. జెండాపై హనుమాన్ ఉంటాడు. ఎవరు జెండాపై ఎవరంటారు? హనుమాన్ ఉంటాడు. నేను బండి తోలుతాను. ఆ బండి మీద అర్జునుడు కూర్చుని యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఈ భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు పెద్ద వాళ్ళు నీ తరపు ఉన్నారు. నీతో సహా ఆ పెద్దవాళ్ళని నీతో సహా వరుస పెట్టి చంపేసుకుంటూ నేను వచ్చేస్తాంటే గొప్ప నూర్చేస్తా ఉన్నాడు కృష్ణుడు. గొప్ప నూర్చేస్తాంటే నీ సైన్యం అంతా చచ్చిపోతాంటే అప్పుడు నువ్వు అయ్యో నా సైన్యం అంతా చచ్చిపోతున్నారు, చావు నాకు కూడా దగ్గరికి వస్తానని వెతికేతలు నేను రక్షించేప్పుడు అప్పుడు దుర్యోధన ఆలోచించుకోవాలి. అందరికీ నోరు మూసుకొచ్చేసాడు కృష్ణుడు. నోరు మూసుకొని వస్తాడో చెప్పవలసిన మాట్లాడి చెప్పవచ్చు. ఆడు కత్తిరాజు ఉంటాడు జెండాపైన. ఒకడు ఆడే తీసేస్తాడు, మొత్తం అందరూ శిరస్తాడు అన్నాడు. అది మహాబలవాన్. ఎవడండి? అది మనకి ఇంటి చెట్టు ఎలా అన్నాడు, చెట్టు పడిపో. మరి అరుణాచలం అంటే అరుణాచలం కొండ, ఆ కొండలో చేతులు పట్టుకోబడ్డాడు. అరుణాచలం లాంటి కొండనే చెయ్యి కదిపేసిలో చేతులు పట్టుకోవడం అది బలవాన్. ఇంకా రాముడు అంటాడంటే నీ కోరికలు కావాలంటే నా దగ్గర రావక్కర్లేదు, వాడు చాలా. నీకు ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకోండి నేనెందుకు, హనుమంతుడు చాలా అంటాడు. వాడు శివుడు. అంటే నేను బండి చదువుతూ ఉంటాను. అర్జునుడు యుద్ధం చేస్తాడు. జెండాపై ఎవడు ఉంటాడు? హనుమాన్. మారుతి హనుమంత ఆడు అంటాడు. ఆడి ఇద్దరు మీకు కనిపిస్తూ ఉంటాడు, ఆడు కనిపించడు. మా ఇద్దరి కంటే ఆడు ఎక్కువ మంది జనాన్ని చంపేస్తాడని చెప్పాడు. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండంగుని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మోకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఒక్కండును నీ మొర ఆలకింపడు.